మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం కలకలం రేపుతుంది. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్కూల్లో ఎలుకలు స్వైర విహార ఘటనపై విద్యార్థినులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా క్లాస్లో 12 మెంబర్స్ దాకా వచ్చినాయి. ఏమో తెలియదు కానీ ఏదో తింటే వీటికి ప్యాడ్లు ఏమన్నా ఇంకా ప్యాడ్లు ఏమన్నా తెలియదు. మళ్ళీ మా మమ్మీ వచ్చి చేసి తీసుకోండి. మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం కలకలం రేపుతుంది. 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. గాయపడిన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. స్కూల్లో ఎలుకలు స్వైర విహార ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి. రాజేందర్, గత 2 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఎలుకలు కరిచాయి. 9వ చదువుతున్న 12 మంది విద్యార్థులకు 2 రోజుల క్రితం రాత్రి పడుకునే సమయంలో ఎలుకలు కరిచాయి. ఇదే విషయాన్ని అక్కడున్న ప్రిన్సిపల్ తో పాటు అక్కడ ఉపాధ్యాయులకు కూడా ఆ విద్యార్థులు చెప్పడం జరిగింది. కానీ విద్యార్థులు ఎవరు పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో నిన్న సాయంత్రం ఆ విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రికి తరలించి దానికి సంబంధించి టీకాలు ఇప్పించడం జరిగింది. ఈ మొత్తం మీద ఇంత నిర్లక్ష్యం, విద్యార్థులు ఎలుకలు కరిచాయని చెప్పినప్పటికీ, వాళ్ళు గాయపడ్డప్పటికీ తిరిగి వాళ్ళకి చికిత్స అందించకపోవడం, నిర్లక్ష్యం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన విద్యార్థులు చేస్తున్నారు, గత కొద్ది రోజులుగా హాస్టల్లో ఎలుకలు ఎక్కువగా అయ్యాయి. ఎలుకల ట్యాప్ చేసేది కానీ ఎలుకల నియంత్రణ కోసం చర్యలు తీసుకోమని మేము అక్కడున్న టీచర్స్ కు చెప్తూనే ఉన్నాం, ప్రిన్సిపాల్ చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం కాదని చెప్తున్నారు. ఈ విషయంలో పూర్తిగా అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హాస్టల్లో వాళ్ళ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతంగా చూడాలని వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. నిలబడి